వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బ్రిటన్లో ముందుగా హెడ్లైన్స్. నేడు ముంబైలో మోడీ పర్యటన, 76,000 కోట్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన. ఆగని హైడ్రా దాడులు, హైదరాబాద్ రామ్నగర్లో మన్నెమ్మ బస్తీలో హైడ్రా బుల్డోజర్లు. నేడు విజయవాడకు సినీ నటి జత్వాని, తన ఫ్యామిలీ తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపణ. రంగనాథ్ ఐపీఎస్ ఆఫీసరా లేక రాజకీయ నాయకుడా, మండిపడ్డ మహేశ్వర్ రెడ్డి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు ముంబై పర్యటించనున్నారు. జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఉదయం 11 గంటలకు జరిగే గ్లోబల్ ఫిన్లెక్ ఫెస్ట్ 2024 ప్రారంభ సెషన్కు ప్రధాని హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 1:30 పాల్వార్లోని సిట్కో మైదానంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. పాల్హార్లోని వాధవన్ ఫోర్ట్కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం దాదాపు 76,000 కోట్లు అని చెప్పింది. హైదరాబాద్లో మరోసారి హైడ్రా బుల్డోజర్ కూల్చివేతలు మొదలుపెట్టాయి. హైదరాబాద్ రామ్నగర్లోని మన్నెమ్మ బస్తీలో హైడ్రా బుల్డోజర్లు అడుగుపెట్టాయి. నాలాను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చేస్తున్నారు. 2 రోజుల క్రితం ఈ ప్రాంతాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఆక్రమణలపై నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అక్రమ కట్టడాలను తేలడంతో ఇవాళ ఉదయం కూల్చివేతలు మొదలయ్యాయి. ముంబై నటి కాదంబరి జత్వాని ఇవాళ విజయవాడకు వచ్చారు. ఐపీఎస్ అధికారులు తన ఫ్యామిలీని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపణలు చేస్తున్నారు జత్వాని. ప్రభుత్వ విచారణకు ఆదేశించడంతో ఈరోజు విజయవాడ సిపి రాజశేఖర్ బాబును జత్వాని కలుస్తారని సమాచారం. మొత్తం ఘటనపై 4 రోజుల్లో విచారణ అధికారి శ్రవంతి రాయ్ నివేదిక ఇవ్వనున్నారు. అయితే గురువారం రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆమె రాత్రి హైదరాబాద్లో బస చేశారు. ఇక హైదరాబాద్ నుంచి విజయవాడకు ఈరోజే వచ్చారు. హైడ్రా పేరుతో కేవలం హిందువుల ఆస్తులని కూల్చుతున్నారంటూ భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ముస్లింల ఆస్తుల జోలికి వెళ్లే దమ్ము లేదా, ఎవరు ఆపుతున్నారంటూ మహేశ్వర్ రెడ్డి హైడ్రా తీరుపై మండిపడ్డారు. రంగనాథ్ ఐపీఎస్ ఆఫీసరా, రాజకీయ నాయకుడా, ఆసక్తి ఉంటే కాకి వదిలి కద్దరు వేసుకోవాలంటూ హితవు పలికారు మహేశ్వర్ రెడ్డి. రంగనాథ్కి పని తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ. హైడ్రా పేరుతో వసూలు నిజమా అబద్ధమా అంటూ మహేశ్వర్ రెడ్డి ప్రశ్నల వర్షం సంధించారు. సల్కం చెరువులో ఓవైసీ నిర్మాణాలకు ఉన్న కండిషన్లు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మర్రి రాజేశ్వర్ రెడ్డికి వర్తించవా అంటూ ఎదురుదాడికి దిగారు మహేశ్వర్ రెడ్డి. ఓవైసీకి 6 నెలల సమయం ఇస్తున్నప్పుడు మిగతా వారికి ఎందుకు సమయం ఇవ్వలేదన్నారు. కన్వెన్షన్కు ఎందుకు సమయం ఇవ్వలేదని ఆయన, ఓల్డ్ సిటీలోకి వెళ్లే దమ్ము ధైర్యం ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు మహేశ్వర్ రెడ్డి. ఓవైసీ మీ ఈ ప్రభుత్వంలో డిఫాక్ట్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు కాబట్టి మీరు వాళ్ళ బిల్డింగ్లు ముట్టుకోవడానికి భయపడుతున్నారా, జంకుతున్నారా? ఈరోజు వాళ్ళ బిల్డింగ్లు ముట్టడానికి మీకు చేతులు రావు, వాళ్ళ బిల్డింగ్లో వెళ్ళడానికి దమ్ము లేదు, ధైర్యం లేదు. ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మీరు చేస్తున్నటువంటి ఈ హైడ్రాలో కేవలం హిందువులు నివసించేటువంటి ప్రాంతంలో చేస్తున్నటువంటి ఈ కూలకొట్టులు ఎందుకు ఓల్డ్ సిటీకి వెళ్ళడం లేదు? ఎందుకు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఎన్నో చెరువులు ఈరోజు కబ్జాకు గురైనటువంటి చెరువులలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు, ఇండ్లు, అక్కడ ఉన్నటువంటి ఫంక్షన్ హాళ్ళు, అక్కడ ఉన్నటువంటి మరి కాలేజీలు కనబడతలేవా? ఓల్డ్ సిటీకి వెళ్ళే దమ్ము ధైర్యం మీ ప్రభుత్వానికి లేదా? లేకుంటే పూర్తిగా ఓవైసీ కనుసేగల్లో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నదని అనుమానాలు వస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే మాదిరిగా ఓవైసీకి సన్నాయి నొక్కులు నొక్కినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అందుకే ఈరోజు కనుమరుగు కాకుండా పోయింది. అందుకే ప్రజలు బుద్ధి చెప్పి బీఆర్ఎస్ ఈరోజు రిటైర్మెంట్ ఇచ్చారు. ఈరోజు మీరు కూడా అదే ముస్లింలు, అదే ఎంఐకు చెందినటువంటి అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి ఆస్తుల మీద, వారి బిల్డింగ్ల మీద చూడడానికి కూడా, అటువైపు చూడడానికి కూడా మీకు ధైర్యం సరిపోతలేదంటే ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నదో దీన్ని బట్టి అర్థమవుతున్నది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను. రంగనాథ్ గారు చెప్పారు, నేను ఓవైసీ బిల్డింగ్ కూల్చడానికి మాకు 6 నెలల సమయం పడుతుందని చెప్పారు. ఓవైసీ బిల్డింగ్లు దాంట్లో స్టూడెంట్స్ ఉంటారంట, అకాడమిక్ ఇంట్రెస్ట్ ఉన్నదంట. మరి అక్కడ ఉన్నటువంటి అకాడమిక్ ఇంట్రెస్ట్, అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్లు మరి అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఉంటాయి కదా, మరి అక్కడ లేనటువంటి బ్యారియర్ ఇక్కడనే ఎందుకు ఉన్నది అని చెప్పి నేను సూటిగా రంగనాథ్ గారిని అడుగుతా ఉన్నాను. రంగనాథ్ గారికి భారీ ఆఫర్ ఇచ్చినేమో, రేపు నీకు ఎమ్మెల్సీ చేస్తా అని చెప్పి ఆఫర్ ఇచ్చినా, లేకుంటే మీకు ప్రమోషన్ ఇస్తామని చెప్పి ఆఫర్ ఇచ్చినో మాకు తెలియదు. కానీ ఈరోజు రంగనాథ్ గారు కేవలం ఈ ప్రభుత్వం ఇచ్చే డైరెక్షన్స్ ప్రకారం ఒక వర్గానికి చెందినటువంటి ఆస్తులను మాత్రమే ధ్వంసం చేయడానికి మీరు
ముందుకు నడుస్తున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకు మరి ఓల్డ్ సిటీలో మీ బుల్డోజర్లు పనిచేయడం లేదు? ఎందుకు ఓల్డ్ సిటీలో మీ హైడ్రా పనిచేయడం లేదు? ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. చూసారు ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.